నమస్కారం అండి, సుష్మా భూపతి గారా అండి మాట్లాడేది? అవునండి, చెప్పండి. నా పేరు తిరుపతి, టిఆర్ టీవీ తెలంగాణ ఛానల్ నాది. చెప్పండి. మీరు ఫేక్ ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నారండి? ఫేకా? అవును. ఓహో, వీడియోలు చేసేది మీరేనా? అవును, నేను వీడియో చేసిన. మీరు ఏం చేసారు? నేను వీడియో చేస్తున్న టైంలోనే మీరు సరే వేరే వాళ్ళు వీడియో చేస్తే 11-16 నిమిషాలు రాత్రి మొన్న మీరు వీడియో ప్రైవేట్లో పెట్టినారు. బాగా చెప్తా పెట్టిరు మీరు. నేను చూసిన వీడియో కూడా నేను చెక్ చేసిన, నేను సమాజానికి కూడా చూపించిన. ప్రైవేట్ పెట్టిరాక నా వీడియో నేను చేసిన తర్వాత అది ఒక 1-2 మిలియన్ వీడియో పోయిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ మీరు పబ్లిక్ చేసిరు. పబ్లిక్ చేసినందుకు కాదన్నా, నాకు పేమెంట్ వాళ్ళు సతాంసురు. మీ పర్సనల్ లెక్క కానీ మరి ఎందుకు అక్క మరి ప్రైవేట్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీడియో? వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోతే మనం ప్రైవేట్ పెట్టాలి కదా. ఇక మీరు పేమెంట్ కోసమే, ఇక పైసల కోసమే అంతే. ఇక సమాజానికి పనికి వచ్చేది ఏమున్నది మరి దీంట్లో? ఇప్పుడు అది సమాజానికి పనికి రావాలి. మీరు బీకో లిక్విడ్ వాడితే మీకు తెలుస్తుంది మీరే చెప్పారు. ఇప్పుడు పేమెంట్ ఇవ్వలేదు, ప్రైవేట్లో పెట్టినా మీరే చెప్తారు. అంటే పైసల కోసమే చేస్తున్నారు ఇదంతా. మీరు సమాజానికి పనికి వచ్చేటి కదా. విన్నారు కదా సుష్మా భూపతక్క మాట్లాడినటువంటి మాటలు. నాకు పేమెంట్ ఇవ్వలేదన్న, అందుకే నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టినా. నాకు పేమెంట్ ఇవ్వలేదు, సతాయిస్తుర్రు, అందుకే వీడియో నేను ప్రైవేట్లో పెట్టినా అని ఆమె చెప్తున్నది. నేనేమన్నా అంటే మీరు డబ్బుల కోసమే వీడియోలు చేస్తురా, సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తలేరా మీరు అని చెప్పి నేను అడుగుతుంటే సుష్మక్క చెప్తుంది, నువ్వు బీకో లిక్విడ్ వాడినవా? నువ్వు బీకో లిక్విడ్ వాడిన తర్వాత నన్ను అడుగు. ఒకవేళ నువ్వు బీకో లిక్విడ్ వాడిన తర్వాత ఆ మరక పోకపోతే మనం ఇద్దరం కలిసి కంపెనీ పైన కొట్లాడదాం, మనం ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం అని చెప్పి సుష్మా భూపతక్క చెప్పింది. నేను బీకో లిక్విడ్ వాడినా. నేను బనీన్ పైన సేమ్ సుష్మక్క ఎట్లయితే పసుపు, ఆ తర్వాత కిచప్పు, ఆ తర్వాత పచ్చడ మరకలేసిందో నేను కూడా అట్లనే మరకలేసి ఆ తర్వాత నేను నీళ్ళలో ముంచి బయటికి తీసిన. ఆ బీకో లిక్విడ్ వాడిన. బీకే లిక్విడ్ ఆ బనీన్ పైన వేసి కడిగిన, మంచిగా ఆ బనీన్ని గట్టిగానే పిండిన. కానీ ఎక్కడ కూడా మరకలు పోలే. ఆ మరకలు ఇంకెక్కువైనాయి తప్ప తక్కువ కాలే. మరి ఇప్పుడు ఎవరిని నమ్మాలి? సుష్మక్కేమో నేను చెప్పినట్టు చేయన్నా, నువ్వు బీకో లిక్విడ్ వాడన్నా అని చెప్తుంది. నేను వాడినా, మరి మరకలు పోలే. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా అక్క మస్తు మాట్లాడింది. ఇంకొక ముచ్చట కూడా ఉంటుంది, ఒకసారి వినండి. 22 లక్షల మందికి చెప్పినావు నువ్వు ఇది వాడితే బాగుంటది అని చెప్పి, వాడండి అని చెప్పి. నేనేమంటున్నా సుష్మా గారు, నేనేమంటున్నా మీరు ఫేక్ ప్రమోషన్స్ చేయకండి అంటున్నా. బనీ నీళ్ళ లేచి టీషర్ట్ తీయకండి అని చెప్తున్నా నేను. మరి మీరు ఎందుకు ఫేక్ చేస్తున్నారు? మీరు ఒరిజినల్ గానే అదే బనీన్ పెట్టి బనీన్ ఎందుకు బయటికి తీయలేదు? నువ్వు బనీన్ లోపల పెట్టి ఎందుకు తీయలేదమ్మా? బనీన్ నీళ్ళ లేచి అదే బనీన్ ఎందుకు బయటికి పెట్టలేదు? బనీన్ లోపల పెట్టి టీషర్ట్ ఎందుకు తీసినావు నువ్వు వీడియోలో? అంటే నువ్వు ఏ బనీన్ లోపల వేసి టీషర్ట్ బయటికి తీస్తే మరక పోయిన నమ్మిస్తే అయిపోతుందా జనాలను? అందుకే బీకో లిక్విడ్ కొనుక్కొని నువ్వు ఒకసారి ఉత్తుకొని చూడు, పోకపోతే నాకు చెప్పు, నేను బీకో కలిసి పోదామా, నువ్వు నేను ఇద్దరం కలిసి పోదామా, నాకు కొట్లాడదామా. విన్నారు కదా సుష్మా భూపతక్క చెప్తున్న మాటలు. నీకు బనీనా టీషర్ట్ ప్రాబ్లం కాదు, బీకో లిక్విడ్ నువ్వు కొన్నాక అది వాడిన తర్వాత మరక పోతుందా పోదా అనేది నాకు చెప్పు. నువ్వు బీకో లిక్విడ్ కొన్న తర్వాతనే నాతో మాట్లాడని చెప్పి సుష్మక్క చెప్పింది. నేనేం చేసిన, బీకో లిక్విడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. ఆ తర్వాత ఆ లిక్విడ్ బనీన్ పైన నేను మరకలు అంటించి ఆ మరకల మీద బీకో లిక్విడ్ పూసి ఆ తర్వాత నేను నీళ్ళల్లో ఆ బనీను పిండిన. మరి సుష్మా భూపతక్క వీడియో చేసినప్పుడు ఏమో డైరెక్ట్ మరకలు మొత్తం 2 నిమిషాలలో పోయినాయి. మరి నేను 6 నిమిషాల పాటు బనీను పిండి 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 సబ్బు నీళ్ళల్లో విండిన, నీళ్ళల్లో విండిన, బీకో లిక్విడ్ 2 సార్ల ఆ బనీన్ మీద వేసినా కూడా మరక పోలే. ఇప్పుడు నేను సుష్మక్కకు చెప్తున్నా, సుష్మక్క నువ్వు బీకో లిక్విడ్ వాడిన తర్వాత మరక పోకపోతే నన్ను అడుగు అని చెప్పినావు. ఇప్పుడు నేను అడుగుతున్నా సుష్మక్క, మరి నేను బీకో లిక్విడ్ వాడినా మరకలు పోలే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మరి ఇద్దరం కలిసి ఆ కంపెనీ మీద కొట్లాట పెట్టుకుందామా? ఇద్దరం కలిసి ఆ కంపెనీని అడుగుదామా? ఇద్దరం కలిసి కంపెనీ మీద ఫైట్ చేద్దామా? మరి 20 లక్షల మంది 30 లక్షల మంది మీ వీడియోలు చూసిర్రు. మరి వీడియోలు చూసినటువంటి జనాలు మీరు చెప్పారు కదా అని చెప్పి బీకో లిక్విడ్ కొంటారు. కొన్న తర్వాత మరకలు పోకపోతే అంటే జనాలందరూ గొర్రెలైనట్టే కదా, జనాలందరూ మోసపోయినట్టే కదా. లక్షల మంది జనాలు చూస్తారు మీ వీడియోలు. మీరు బనీను నీళ్ళల్లో వేసి టీషర్ట్ బయటికి తీస్తారు. రెండో వీడియోలో బనీను మీరు ఒక సైడు మరకలేసి బనీను తిప్పి ఇంకో సైడ్ చూపిస్తారు. ఇవన్నీ జనాలు గమనిస్తలేరు అనుకుంటుర్రా? జనాలకి ఇవన్నీ తెలియదా? ఇక నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు సుష్మక్క నా మీద ఫైర్ అవుతుంది, కోపం అవుతుంది అక్క. ఇంకా కోపంతో నా మీద మాట్లాడుతున్నది. ఇంకా చాలా ఉన్నది, నేను జస్ట్ ప్రోమో మాత్రమే మీకు చూపిస్తున్నా. ఇంకా ఇంకొకటి ఉన్నది, ఒకసారి వినండి, ఆ ఆడియో కూడా వినండి. నాకు ఒక ముచ్చడి చెప్పక
లేదక్క, ఒక ముచ్చడి చెప్పు. 99 మంచి చెడుకోతుంది. ఆ ఒక్క చెడును పట్టుకొని ఎందుకన్నా ఒక ఆడదాన్ని ఒక్క చెడు అంటే మీరు తప్పు చేసినట్టే కదా, మీరు ఒక్క చెడు అంటే తప్పు చేసినట్టే కదా, ఒక్క చెడు పట్టుకొని అంటే తప్పు చేసినట్టే కదా మీరు ఆ వీడియోలో. నేను తప్పు చేసినాను ఇంకా ఒప్పుకోలేదు. ఇంక మరి ఒక్క చెడు చేసినట్టే కదా అంటే ఏందన్నట్టు అర్థం? ఒక్క తప్పును పట్టుకొని అంటే తప్పు చేసిరా మీరు? ఎందుకు ఇంత మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉండి ఇన్ని చేస్తున్నాగా కూడా మీరు అక్క మీరు అందరు లెక్క చేయొద్దని, అమ్మా మీరు అందరు లెక్క చేయొద్దని. విన్నారు కదా సుష్మక్క చెప్పినటువంటి మాటలు. అన్న మనుషులు అన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తారు, ఆ తప్పును పట్టుకొని ఇంతగానం మాట్లాడొద్దు. 99 మంచి చేసిన ఒక్క చెడు చేసుడితోటే మీరు ఇంతగానం ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి సుష్మక్క చెప్తుంది. అంటే సుష్మక్క ఇప్పుడు తప్పు చేసినట్టు ఒప్పుకుందా అంటే ఏదో ఒక దగ్గర మిస్టేక్ జరిగిందని చెప్పి సుష్మక్క ఒప్పుకున్నట్టేనా? మీకు ఏమర్థమవుతుంది అనేది ఇక మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే చాలామంది నేను వీడియోలు చేసిన తర్వాత చాలామంది నన్ను అన్న సూపర్ అన్న మంచిగా చేసిరు, మీరు ఇట్లాంటి అవేర్నెస్ చేయాలన్న, మీరు చాలామంది ఇట్లా ఫేక్ ప్రమోషన్లు చేస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంకా చాలా వీడియోలు నేను చేస్తా, ఎవరెవరైతే ఫేక్ ప్రమోషన్లు చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళ బండారం మొత్తం నేను బయట పెడతా. ఇప్పుడు సుష్మక్క మాట్లాడినటువంటి మాటలు అయితే మీరు వినుంటారు. నేను సుష్మక్క చెప్పిన తర్వాత బీకో లిక్విడ్ కొని వాడిన, బనీన్ మీద మరకలు పోలేదు. ఇంకా పోలేదు మరకలు అని చెప్పడానికి నేనే సాక్ష్యం, నేనే వాడినా కాబట్టి ఇప్పుడు సుష్మక్కని నేను డైరెక్ట్ అడుగుతున్నా, సుష్మక్క నేను బీకో లిక్విడ్ వాడినా మరి మరకలు పోలేదు, ఇప్పుడు ఏం చేద్దాం? మీరేమో కంప్లైంట్ ఇద్దామన్నా, మనం ఇద్దరం కొట్లాడదామన్నా, మనం కంపెనీతో పోరాటం చేద్దామన్నా, కంపెనీ మీద కంప్లైంట్ ఇద్దామన్నా అని మీరు చెప్పిర్రు. మరి ఎప్పుడు కంప్లైంట్ ఇద్దాం, ఎప్పుడు పోరాటం చేద్దాం? మరి జనాలకు మనం న్యాయం చేయాలి. ఎందుకంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్, మీకు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు వీడియోలు చేస్తే లక్షలాది మంది జనాలు చూస్తున్నారు. మరి అట్లాంటప్పుడు మీరు జనాలను మోసం చేస్తున్నట్టే కదా. మళ్ళీ నేను వీడియో చేసినాక సుష్మక్ ఇంకో వీడియో చేసింది, మళ్ళీ బనీన్ మీద కిచప్పు అవన్నీ పెట్టి మరకలు పెట్టి మళ్ళీ ఇగో సూపర్ అద్భుతం అని చెప్పి మళ్ళీ బీకో లిక్విడ్ ఏమో సుష్మక్క ఫస్ట్ ప్రమోషన్ చేసినప్పుడేమో బ్లూ కలర్లో ఉంటుంది బీకో లిక్విడ్. ఆ తర్వాత సుష్మక్క రెండో వీడియో పెట్టినప్పుడు వైట్ కలర్లో బీకో లిక్విడ్ ఉంటుంది. కలర్ మార్చేసింది అక్క. మరి కలర్ మార్చడానికి కారణం ఏందో అర్థం కాలే. మరి బ్లూ కలర్ తీసుకొచ్చి రెండో వీడియో చేయొచ్చు కదా, మరి కలర్ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒక్కొక్కటి మనం మాట్లాడుకోవాలి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. నేను కంపెనీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయట్లేదు. సుష్మక్కనే చెప్పింది, మీరు బీకో లిక్విడ్ వాడండి, ఒకవేళ మరకలు పోకపోతే నాతో చెప్పండి, నేను అప్పుడు కంపెనీ వాళ్ళతో మాట్లాడతా అని చెప్పి సుష్మక్క చెప్పింది. కాబట్టి నేను బీకో లిక్విడ్ వాడినా, బీకో లిక్విడ్ వాడితే ఎక్కడ కూడా మరకలు పోలేదు. ఆ వీడియో కూడా ఉంది, నేను మొత్తం స్క్రీన్ పైన వీడియో కూడా పెడుతున్నా, నేను వాడినటువంటి ఆ బీకో లిక్విడ్కి సంబంధించినటువంటి వీడియో. కాబట్టి మరి ఎక్కడ కూడా పోలేదు. మరి నేను అందుకే చెప్తున్నా, సుష్మక్క ఇప్పుడు మనం ఏం చేద్దాం మీరు చెప్పండి. సుష్మక్క, నేను మీకు క్లారిటీ ఇస్తున్నా, మీ పైన కోపంతోటో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో నేను ఈ వీడియో చేయట్లేదు. మీరు చాలా కష్టపడి ఎదిగిరు. మీ వీడియోలు చూసి దాదాపు లక్షలాది మంది జనాలు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మరి మీ ఫాలోవర్స్ కోసం మీరు నిజాయితీగా, సరే మీరు డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసినా సరే జనాలకు ఉపయోగపడేటట్టు ప్రమోషన్ వీడియోలు చేస్తే ఓకే, అందరం సంతోషపడతాం. కానీ మీరు డబ్బులు తీసుకొని కొన్ని ఫేక్ ప్రమోషన్లు చేస్తున్నారు. ఆ ఫేక్ ప్రమోషన్ల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఎప్పటి నుండో మీ వీడియోలు చూస్తూనే ఉంటా. మీరు చాలా కష్టపడి ఎదిగిరు, నేను ఒప్పుకుంటా. కానీ దయచేసి ఫేక్ ప్రమోషన్లు చేయకండి. చాలామంది లక్షలాది మంది మీ వీడియోలు చూస్తూ ఉంటారు. దయచేసి ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. మీ పైన అందరికీ గౌరవం ఉంది, మర్యాద ఉంది. దయచేసి ఫేక్ ప్రమోషన్లు చేయకండి అని చెప్పి మాత్రమే చెప్తున్నాం తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన, లేకపోతే మిమ్మల్ని డీఫేమ్ చేయాలనేటటువంటి ఆలోచన మాకు లేదు.